ఎలక్షన్ ఆర్డర్లు పొందిన అందరికీ కూడా వెల్కమ్. ఈరోజు మనం ఎలక్షన్స్లో ట్రైనింగ్ తర్వాత చేయబోయేటువంటి మొట్టమొదటిది మనకి డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో మెటీరియల్ని తీసుకోవటం. ఆ మెటీరియల్ ఏమేమి ఇస్తారు అనేది ముందుగా మనము ఒక అవగాహన కలిగి ఉన్నట్లయితే మనకి ఎంతో సులువుగా ఉంటుంది. అసలు ఏమి ఇస్తారు అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. పీఓస్ డైరీలోని ఎనెక్సర్ 3లో చాప్టర్ 1 పేరా 1.6లోని లిస్ట్ ఆఫ్ పోలింగ్ మెటీరియల్స్ ఫర్ ఏ పోలింగ్ స్టేషన్ గురించి మనం గమనించినట్లయితే పోలింగ్ మెటీరియల్ మొత్తం 6 భాగాలుగా విభజించబడి ఉంది. ఏ ఈవీఎం ఎలక్టరల్ రోల్స్ ఇతరత్ర అంశాలు ఒక భాగము, అలాగే ఫారాలు ఇతర ఫార్మాట్లు బి అనేటువంటి రెండో భాగము, ఎన్వలప్ కవర్స్ అనేటువంటి మూడో భాగము, ముద్రలు ట్యాగ్లు గుర్తులు నాలుగో భాగము, హ్యాండ్ బుక్స్ సూచనలకు సంబంధించి ఐదో భాగము, స్టేషనరీ వస్తువులు ఆరో భాగము అనేటువంటి 6 భాగాలుగా విభజించబడి ఉంది. ఇప్పుడు ఒక్కొక్క భాగంలో ఉన్నటువంటి అంశాలను గురించి విడివిడిగా తెలుసుకుందాం. మొదటి అంశమైనటువంటి ఈవీఎం ఎలక్టోరల్ రోల్స్ ఇతరత్ర అనేటువంటి అంశాలలో ముఖ్యమైనటువంటి మనకి కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్, వివిప్యాట్ ఇవ్వబడతాయి. ఇవి పార్లమెంటుకి మరియు అసెంబ్లీకి విడివిడిగా, అంటే ఒక కంట్రోల్ యూనిట్, ఒక బ్యాలెట్ యూనిట్, ఒక వివిప్యాట్ చొప్పున పార్లమెంటుకి 3 మిషన్లు, అలాగే అసెంబ్లీకి 3 ఇవ్వబడతాయి. వీటి యొక్క మనము పోలింగ్ స్టేషన్కి సంబంధించినటువంటి అయినవా కాదా మరియు వాటి యొక్క నెంబర్స్ మనము నోట్ చేసుకొని ఉంచుకోవాలి. అలాగే మరి ఒక ముఖ్యమైనటువంటిది మార్క్డ్ కాపీ, ప్రధానమైనటువంటి మార్క్డ్ కాపీ ఒకటి, మరియు వర్కింగ్ ఎలక్టోరల్ రోల్స్ అనేటువంటి 3, మొత్తం 4 ఇవ్వబడతాయి. అలాగే బ్యాలెట్ యూనిట్తో పాటుగా బ్యాలెట్ పత్రాలు, ఎందుకోసం ఇవి టెండర్ కానీ ఛాలెంజ్ ఓట్లు కానీ వచ్చినట్లయితే వేయించడానికి బ్యాలెట్ పత్రాలు ఒక 20 ఇవ్వబడతాయి అన్నమాట. అలాగే ఏఎస్డి లిస్ట్, ఆబ్సెంటీస్, షిఫ్టెడ్, డెడ్ అనేటువంటి ఈ లిస్ట్ ఒకటి మార్క్డ్ కాపీతో పాటుగా వెనకాల జత చేయబడి ఉంటుంది. అలాగే క్లాసిఫైడ్ సర్వీస్ ఓటర్స్ జాబితా ఉంటే గనక మీ పోలింగ్ స్టేషన్లో అదొకటి ఇవ్వబడుతుంది. అలాగే గుడ్డివారు ఎవరైనా వచ్చి ఉన్నట్లయితే, అందులో కోసం బ్రెయిలీ బ్యాలెట్ షీట్ కూడా ఒకటి ఇవ్వబడుతుంది. అలాగే ఇప్పుడు డమ్మీ బ్యాలెట్ యూనిట్ కూడా ఒకటి ఇస్తే ఇవ్వవచ్చు లేదా ఇవ్వకపోవచ్చు. అలాగే ఓటింగ్ కంపార్ట్మెంట్, అతి ముఖ్యమైనటువంటిది కంపార్ట్మెంట్ అనేటువంటిది ఒకటి ఇవ్వబడతాయి. ఇవి మొదటి దాంట్లో ఈవీఎం ఎలక్టరల్ రోల్స్ మరియు ఇతరత్ర అంశాల్లోని ముఖ్యమైన అంశాలు. రెండోది బిలో మనం పూర్తి చేయవలసినటువంటి ఫామ్స్ మరియు ఇతర ఫార్మాట్లు అనేటువంటి ఇందులో ఉంటాయి. ఇందులో ఒకటి స్టాట్యూటరీ బుక్లెట్ ఒకటి, ఇందులో ఫామ్ 17A రిజిస్టర్ ఆఫ్ ఓటర్స్, అంటే మనం ఓట్లు మొదటగా ఫస్ట్ ఏపీఓ నమోదు చేసేటువంటి ఓట్లు నమోదు చేసేటువంటి 17A రిజిస్టర్ అనేటువంటిది ఒకటి ఇవ్వబడుతుంది. అలాగే రెండో దాంట్లోకి వచ్చేసరికి చట్టబద్ధమైన బుక్లెట్ అండ్ స్టాట్యూటరీ బుక్లెట్ 2, ఇందులో ఫామ్ 17Bలో టెండర్ ఓట్స్ లిస్ట్ అనేటువంటిది ఉంటుంది ఇది. అలాగే ఇందులో రెండోది అంటే స్టాట్యూటరీ బుక్లెట్ 2లో 2 ఏంటి అంటే ఫామ్ 17C నమోదు చేయబడిన ఓట్ల ఖాతా. ఫామ్ 17C అంటే అకౌంట్ ఆఫ్ ఓట్స్. మనం పోలింగ్ ఏజెంట్లకి వీటిని ఎంతమంది ఏజెంట్లు ఉంటే కనుక అన్ని కాపీలు రాసి ఇవ్వవలసి ఉంటుంది. అలాగే 2 కాపీలు మనం వారికి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆఫీసులో మన రిటర్న్ రిసెప్షన్ కౌంటర్లో 2 సెట్లు, అంటే అసెంబ్లీకి 2, పార్లమెంట్కి 2 చేయవలసి ఉంటుంది. అలాగే మూడోది ఫామ్ 14లో ఛాలెంజ్డ్ ఓట్లు జాబితా అనేటువంటిది ఒకటి ఇవ్వబడుతుంది అన్నమాట. అది అంటే 2 సెట్లు రాసుకొని ఉంచుకోవాలి. అలాగే ఫామ్ 14Aలో బ్లైండ్ ఓటర్స్, అందులో ఎవరైనా కానీ ఇన్ఫామ్ ఓటర్స్, బలహీన ఓటర్ల జాబితా ఉంటుంది. అవి కూడా ఎంతమంది అయితే మనం రాస్తామో అవి ఎవరైతే వచ్చారు అనేటువంటి రాయటానికి అదొక ఫామ్ ఇవ్వబడుతుంది అన్నమాట. ఇవన్నీ కూడా మనకి పార్లమెంట్కి మరియు అసెంబ్లీకి 2 17C అనేటువంటి 2 కాపీలు రాసుకొని ఉంచుకోవటం మంచిది. ఇంకా స్టాట్యూటరీ బుక్లెట్ 3, ఇది కూడా వైట్ కలర్ బుక్లెట్. ఇందులో ఓటర్ స్లిప్పులు, ఇవి పార్లమెంట్కి వైట్ కలర్ ఓటర్ స్లిప్పులు,
అలాగే అసెంబ్లీకి పింక్ కలర్ ఓటర్ స్లిప్లు అనేటువంటివి బండిల్స్ ఇవ్వబడతాయి. అవి మీకు కేటాయించబడినటువంటి పోలింగ్ స్టేషన్లోని ఓటర్ల సంఖ్యను బట్టి ఆ స్లిప్పులు బండిల్స్ అనేవి ఇవ్వబడతాయి అన్నమాట. అలాగే 4వది నాన్ స్టాచ్యురీ బుక్లెట్. ఇందులో పార్ట్ ఏ, ఇది ఎల్లో కలర్ బుక్లెట్ ఇవ్వబడుతుంది. ఇందులో మరి ప్రిసైడింగ్ అధికారి డిక్లరేషన్ అనేటువంటిది 4 భాగాలు కలిగి ఉన్నటువంటి ప్రిసైడింగ్ ఆఫీసర్స్ డిక్లరేషన్ అనేది ఉంటుంది. అంటే ఇది పోల్ ప్రారంభానికి ముందు, పోల్ ముగింపు సమయంలో డిక్లేర్ చేస్తున్నట్టుగా ప్రిసైడింగ్ ఆఫీసర్ ఇచ్చేటువంటి డిక్లరేషన్ ఫామ్స్ అనేటువంటి 2 సెట్లు రాసుకొని ఉంచుకోవాలి. ఇది కూడా మరి అసెంబ్లీకి 2 మరియు పార్లమెంట్కి 2 పూర్తి చేసుకొని ఉంచుకోవాలి. అలాగే రెండవది అతి ముఖ్యమైనది ప్రిసైడింగ్ అధికారి డైరీ. ఇది కూడా 2 సెట్లు, అసెంబ్లీకి 2, పార్లమెంట్కి 2 పూర్తి చేసుకోవాలి. అలాగే విజిట్ షీట్. ఎవరైనా అధికారులు మన పోలింగ్ స్టేషన్ని సందర్శించినట్లయితే వాళ్ళని ఆ విజిట్ షీట్లో ఏ టైంకి వచ్చారు ఏంటి అనేటువంటిది మనం నోట్ చేసుకొని ఉంచుకోవాలి. ఇది కూడా ఫామ్స్ తర్వాత వీడియోలో చేసినప్పుడు చూద్దురు కానీ. అలాగే ప్రిసైడింగ్ అధికారి నివేదిక, రిపోర్ట్ అనమాట. ఇది కూడా 5 భాగాలు ఉంటుంది. ఈ రిపోర్టు కూడా మనం తర్వాత వీడియోల్లో ఎలా పూర్తి చేయాలనేటువంటిది అక్కడ చూద్దాం. అలాగే ఫామ్ M21 పోల్ తర్వాత ఎన్నికల రికార్డుల మెటీరియల్ ఏమేమి రిటర్న్ ఇవ్వాలి అనేటువంటిది రసీదులకు సంబంధించిందన్నీ కూడా ఒక కాపీ ఇవ్వబడుతుంది. అలాగే 5వది నాన్ స్టాట్యుటరీ బుక్లెట్ పార్ట్ బి. ఇది కూడా పసుపు రంగు బుక్లెట్. ఇందులో పోలింగ్ ఏజెంట్లు కానీ రిలీవింగ్ ఏజెంట్ల యొక్క మూమెంట్ రిజిస్టర్, కదలికల షీట్ అంటే మూమెంట్ రిజిస్టర్ అనేటువంటిది ఇవ్వబడుతుంది. అలాగే రెండోది పోలింగ్ ఏజెంట్, రిలీఫ్ ఏజెంట్ల యొక్క ఎంట్రీ పాసెస్ అనేటువంటి ఎంతమంది అభ్యర్థులు ఉన్నారు, ఎంతమంది ఒక అభ్యర్థికి ఒక పోలింగ్ ఏజెంట్ ప్లస్ 2 రిలీవర్స్ని ఇచ్చుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ సంఖ్యను బట్టి ఆ పాసులు ఇవ్వబడతాయి. అలాగే బ్లైండ్ ఇన్ఫర్మ్ ఓటర్ల యొక్క సహచరులు ప్రకటన చేయడానికి ఇచ్చేటువంటి కాపీలు ఒక 10 ఇవ్వబడతాయి అన్నమాట. అలా రూల్ 49MA కింద ఎలక్టర్ డిక్లరేషన్ ఫామ్స్ ఒక 10 ఇవ్వబడతాయి. అంటే ఎవరైనా వీవీప్యాట్లో స్లిప్ కనపడలేదన్నప్పుడు వేసేటువంటి టెస్ట్ ఓటు. అలాగే ఏఎస్డి జాబితాలో పేరు ఉన్న ఓటర్లు ఉన్నట్లయితే కనుక వాటి దగ్గర నుంచి డిక్లరేషన్ తీసుకొని బిఎల్ఓని ద్వారా ప్రిసైడింగ్ ఆఫీసర్ వారు రూఢీ అయినట్లయితే కనుక వాళ్ళకి కూడా ఓటు ఇవ్వబడుతుంది. ఆ డిక్లరేషన్ ఫామ్స్ ఒక 4 ఇవ్వబడతాయి. అలాగే మరి స్టేషన్ హౌస్ ఆఫీసర్కి కంప్లైంట్ చేయడానికి ఒక లెటరు. అలాగే మరి 8వది వారి వయసు ప్రకారం ఓటర్ నుండి పొందినటువంటి ప్రకటనలు. అలాగే డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత ఓటు వేసిన లేదా డిక్లరేషన్ ఇవ్వడానికి నిరాకరించిన ఓటర్ల జాబితా అనేటువంటి 5వ దాంట్లో ఉంటాయి. 6వ దాంట్లో అభ్యర్థి సమాచార బుక్లెట్ అనేటువంటిది బ్లూ కలర్ బుక్లెట్ ఇవ్వబడుతుంది. ఇందులో పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా ఫాము 7A అనేది ఒకటి ఇవ్వబడుతుంది. అలాగే అభ్యర్థులు లేదా ఏజెంట్లు సంతకం ఉన్నటువంటి ఫోటో కాపీ ఒకటి కూడా ఇవ్వబడుతుంది. ఇది 2వ దాంట్లో ఉన్నటువంటి ఫామ్స్ మరియు ఫార్మాట్లు బిలో ఉన్నటువంటి 6 అంశాలకు సంబంధించి. ఇంకా 3వది సిలో ఎన్వలప్స్ అంటే కవర్లు అతి ముఖ్యమైనటువంటి అన్నమాట. మనం ఇందాక రాసినటువంటి ఫామ్స్, ఫార్మాట్స్ అన్నీ ఉంచడానికి ఇవ్వబడేటువంటి ఈ కవర్స్ అన్నమాట. మొదటిది ఎన్వలప్ సెట్ 1లో ఈవీఎం పేపర్లు పెట్టడానికి ఉంచబడేటువంటిది. అంటే మొదటిది ఈవీఎం పేపర్ల కోసం మాస్టర్ ఎన్వలప్ ఒకటి పెద్దది ఇస్తారు. అలాగే రెండోది ఓట్ల ఖాతా కోసం ఎన్వలప్ అంటే 17C ఉంచడానికి ఒక కవర్ ఇస్తారు. అలాగే 3వది ప్రిసైడింగ్ అధికారుల నివేదిక కోసం అనేది మరొక ఎన్వలప్ ఇవ్వటం జరుగుతుంది. 4వది మాక్ పోల్ వీవీప్యాట్ స్లిప్ల కోసం ఇంకొక ఎన్వలప్ ఇవ్వబడతాయి. ఈ 4 ఉంచడం కోసం ఒక మాస్టర్ ఎన్వలప్ అనేటువంటిది పైన చెప్పినటువంటి ఈవీఎం పేపర్ల కోసం మాస్టర్ ఎన్వలప్లో పెట్టి ఉంచాలి. ఇది పార్లమెంట్కి, అలాగే అసెంబ్లీకి జరిగినట్లయితే అసెంబ్లీకి కూడా మనం ఇప్పుడు చేయబోతున్నాం కాబట్టి అసెంబ్లీకి కూడా ఈ 4 ఉంచడానికి మరొక సెట్ అనేది ఇవ్వటం జరుగుతుందన్నమాట. ఇక 2వ కవర్లో పరిశీలన పత్రాలు, స్క్రూటినీ డాక్యుమెంట్స్ ఉంచడానికి ఒక
కవర్ ఇవ్వబడుతుంది. అందులో ఒకటి భద్రతా పత్రాల కోసం మాస్టర్ ఎన్వలప్ ఒకటి, అలాగే రెండోది ప్రిసైడింగ్ ఆఫీసర్ డైరీ కోసం ఉంచేటువంటి కవర్ ఒకటి, అలాగే ఓటర్ల నమోదు కోసం అంటే 17A ఉంచడం కోసం మరొక కవరు ఇవ్వబడుతుంది. అలాగే నాలుగోది ఫామ్ 14Aలో బ్లైండ్ ఇన్ఫామ్ ఓటర్ల జాబితా ఉంచడం కోసం, అలాగే సహచరుల ప్రకటనలు ఈ ఫామ్స్ అన్ని ఉంచడం కోసం మరొక కవరు. ఐదవదేమో విజిట్ షీట్ కోసం ఎన్వలప్ అనేటువంటిది మరొకటి ఇవ్వబడుతుంది. ఇంకా మూడోది ఎన్వలప్ సెట్ 3 చట్టబద్ధమైనటువంటి కవరు అంటే స్టాట్యూరీ కవరు. ఇందులో చట్టబద్ధమైనటువంటి కవర్ కోసం మాస్టర్ ఎన్వలప్ ఒకటి తెలుపు రంగులోది ఒకటి ఇవ్వబడుతుంది. అలాగే 2 ఎలక్టోరల్ రోల్ మార్క్డ్ కాపీ, అలాగే CSV జాబితా అలాగే ఉంచడం కోసం ఒక కవర్ ఇవ్వబడుతుంది అన్నమాట. అలాగే మూడోది ఓటర్ స్లిప్ల కవరు తెలుపు రంగుది ఇస్తారు. అలాగే అసెంబ్లీకి పింక్ కలర్ది ఒకటి ఇస్తారు. ఆ స్లిప్పులు ఉంచడం కోసం ఒక కవర్, అదొక కవర్, ఇదొక కవర్. అలాగే నాలుగోది ఉపయోగించిన టెండర్ చేసినటువంటి బ్యాలెట్ పేపర్ల కోసం ఎన్వలప్ ఫామ్ 17B ఆ జాబితా ఉంచడం కోసం ఒక కవర్ ఇవ్వబడుతుంది. అలాగే ఉపయోగించని టెండర్ బ్యాలెట్ పేపర్ కోసం మరొక కవరు ఇవ్వబడుతుంది. అలాగే ఆరో దాంట్లో ఫామ్ 14లో సవాలు చేయబడినటువంటి ఓట్ల జాబితా కోసం మరొక కవరు ఇవ్వబడుతుంది. ఇవన్నీ కూడా దాదాపుగా ఏమిటి అని అంటే పార్లమెంట్కి తెలుపు రంగులో ఉన్నాయి, అసెంబ్లీకి పింక్ కలర్ కవర్స్ ఇచ్చినట్లయితే అందులో పెట్టవలసి దానికొకటి దీనికొకటి పెట్టవలసి ఉంటుందన్నమాట. ఇంకా నాలుగవ కవర్ ఏంటి అంటే నాన్ స్టాట్యూరీ కవర్. ఇది పసుపు రంగులో ఉంటుంది. ఇది చట్టబద్ధత లేని కవర్ కోసం మాస్టర్ ఎన్వలప్ ఒకటి పెద్దది ఒకటి ఇవ్వబడుతుంది పసుపు రంగులో. అలాగే రెండోది కాపీ కోసం ఎన్వలప్ అంటే ఎలక్టర్ రోల్ కాపీలు మార్క్ చేసినటువంటి కాపీ కాకుండా వర్కింగ్ కాపీలు ఉండేటువంటి ఉంచడం కోసం ఒక కవర్ ఇవ్వబడుతుంది. అలాగే మూడోది ఫామ్ 10 అంటే పోలింగ్ ఏజెంట్ల నియామక లేఖల కోసం ఉంచడం కోసం ఒక కవరు ఇవ్వబడుతుంది. అలాగే ఫామ్ 12B ఇది ఎన్నికల విధి ధృవీకరణ పత్రం కోసం ఎన్వలప్ అనమాట, ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికేట్స్కి సంబంధించి. అలాగే ప్రిసైడింగ్ అధికారి డిక్లరేషన్ కోసం ఉండేటువంటి ఒక ఎన్వలప్ ఒకటి. అలాగే సవాల్ చేయబడిన ఓట్లకు సంబంధించినటువంటి రసీదు పుస్తకం నగదు ఏదైనా ఉన్నట్లయితే ఎన్వలప్ చేయబడినటువంటి అది ఉంచడం కోసం ఒక కవర్ అన్నమాట. అలాగే ఏడో దాంట్లో ఒకటి ఉపయోగించని దెబ్బతిన్న కాగితపు ముద్రల కోసం ఎన్వలప్ ఒకటి ఇస్తారు. అలాగే రెండోది ఏంటంటే ఉపయోగించకుండా దెబ్బతిన్న ప్రత్యేక ట్యాగ్లు ఏమైనా ఉన్నట్లయితే ఉంచడం కోసం అనేటువంటిది ఒక ఎన్వలప్ ఇస్తారనమాట. అలాగే ఏడోది ఉపయోగించని ఓటర్ స్లిప్పులు ఉంచడం కోసం మరొక కవర్ ఇవ్వబడుతుంది. అలాగే తొమ్మిదోది వారి వయసుకు సంబంధించిన ఓటర్ల నుండి పొందినటువంటి డిక్లరేషన్ కోసం ఒక కవర్ ఇస్తారు. అటువంటి ఓటర్ల జాబితా వారి వయసు ప్రకారం ప్రకటన చేయడానికి నిరాకరించిన ఓటర్ల జాబితా కూడా ఇందులో మనం ఉంచాలంటే వాళ్ళ వివరాలు రాస్తాము, కానీ సైన్ చేయడానికి వాళ్ళు నిరాకరించినటువంటి వ్యక్తుల పేర్లు, పోలింగ్ మార్క్డ్ కాపీలో నెంబరు అన్నీ రాసి ఉన్నటువంటి అది. అలాగే 10వ 49MA కింద ఓటర్ల డిక్లరేషన్ ఫామ్ కోసం ఒక కవరు వస్తారు. అలాగే ASD జాబితాలో పేరు ఉన్నటువంటి ఓటర్లు వచ్చినట్టయితే వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకునే డిక్లరేషన్ ఫార్మ్ ఉంచడం కోసం ఒక కవరు. అలాగే SHOకి మనం ఫిర్యాదు చేసి ఉన్నట్లయితే ఆ లెటర్ ఉంచడం కోసం ఒక. అలాగే ఇవన్నీ కూడా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అని అంటే ఏకకాలంలో జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు పార్లమెంట్కి అసెంబ్లీకి విడివిడిగా ఇస్తారు. ఆ రెండింటిని విడివిడి కవర్లో మనం ఉంచాల్సి ఉంటుంది. అలాగే ఇంకా 5వ కవర్లో హ్యాండ్బుక్, POS హ్యాండ్బుక్, అలాగే సూచనలు, ఇతర సమాచారం ఇవన్నీ పెట్టడానికి ఒక బ్రౌన్ కలర్ కవర్ ఇస్తారు. అందులో మనకి ఇచ్చినటువంటి హ్యాండ్బుక్స్ కానీ సూచనలు కానీ అవన్నీ కూడా ఉంచాలన్నమాట. అలాగే ఇంకా ఉపయోగించిన లేదా మిగిలిన చెరగని ఇంక్ ఫైల్స్ ఉన్నట్లయితే అవి ఉంచడానికి కూడా ఒక కవరు. అలాగే ఉపయోగించినటువంటి స్టాంప్ ప్యాడ్ పెట్టడానికి కూడా ఒక కవరు ఇవ్వబడతాయి అన్నమాట. ఇవన్నీ బ్రౌన్ కలర్లో అవి. ఇంకా 4వది D ముద్రలు, ట్యాగులు, గుర్తులకు సంబంధించినవి.
ఇందులో ఒకటి బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, వీవీప్యాట్ కోసం సాధారణ చిరునామా ట్యాగులు అనేటువంటి ఒక 14 ఇవ్వబడతాయి. అంటే కేసులు ఉంటాయి కదా, బ్యాలెట్ యూనిట్ కేసులు, కంట్రోల్ యూనిట్ కేసులు, అలాగే ఈ ట్యాగులకి అడ్రస్ ట్యాగులు, వాటన్నిటికీ కూడా అటుపక్కన ఇటుపక్కన అన్నీ కట్టడం కోసం 14 అడ్రస్ ట్యాగులు ఇవ్వబడతాయి. అలాగే స్పెషల్ ట్యాగులు ఒక 3 ఇవ్వబడతాయి. అలాగే గ్రీన్ పేపర్ సీల్స్ ఒక 3 ఇవ్వబడతాయి. అలాగే ఇండెలిబుల్ ఇంక్ 2 ఫాయిల్స్ ఇవ్వబడతాయి. అలాగే స్వస్తిక్ గుర్తున్నటువంటి రబ్బర్ స్టాంప్ అనేది ఒకటి ఇవ్వబడుతుంది. అలాగే ఆరోది ప్రిసైడింగ్ అధికారికి మెటల్ సీల్ ఒకటి ఇవ్వబడుతుంది. అలాగే ప్రత్యేక గుర్తు రబ్బర్ స్టాంపు మరొకటి ఇవ్వబడుతుంది. అలాగే బ్లాక్ ఎన్వలప్ సీలింగ్ కోసం పింక్ పేపర్ సీల్ అనేటువంటిది ఒకటి ఇవ్వబడుతుంది అనమాట. అంటే మాక్ పోల్ అయిపోయిన తర్వాత బ్లాక్ కలర్ కవర్ కూడా ఒక ప్లాస్టిక్ బాక్స్లో పెట్టి దాని మీద వేయడానికి పింక్ పేపర్ సీల్ ఇవ్వబడుతుంది. అలాగే మాక్ పోల్ స్లిప్ స్టాంప్ ఒకటి ఇవ్వబడుతుంది అన్నమాట. అలాగే 5వది హ్యాండ్ బుక్స్ మరియు సూచనలకు సంబంధించినటువంటిది. ఇందులో ప్రిసైడింగ్ అధికారి హ్యాండ్ బుక్ కోసం ఒకటి కవర్ ఒకటి, అలాగే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ అండ్ వీవీప్యాట్ సూచనలు ఇచ్చేటువంటి ఉంచటం కోసం మరొకటి, అలాగే ఈవీఎం వీవీప్యాట్లో ఎలా ఓటు వేయాలనేటువంటి పోస్టర్ ఉంచడం కోసం ఒకటి, అలాగే వీవీఎం అండ్ వీవీప్యాట్ వినియోగంపై ప్రిసైడింగ్ అధికారి కోసం అనేటువంటి ఒక బ్రోచరు, అలాగే ఈవీఎం వీవీప్యాట్ వినియోగంపై ట్రబుల్ షూటింగ్ అనేటువంటిది ఇస్తారు. ఈ కరపత్రాలన్నింటినీ కూడా మనము పోలింగ్ స్టేషను ఆవరణలో గోడ మీద మనం బయట అంటించవలసి ఉంటుంది. అలాగే మాక్ పోల్ కరపత్రం ఒకటి, అలాగే ప్రత్యామ్నాయం ద్వారా ఓటర్లను గుర్తించేటువంటి కమిషన్ ఆర్డర్ పత్రాలు, అలాగే పోలింగ్ పార్టీల కోసం ఫోన్ బుక్ ఆర్ కాంటాక్ట్ బుక్, అలాగే ప్రిసైడింగ్ అధికారి చెక్ లిస్ట్ అనేటువంటి మనం చూసుకోవటం కోసం మనకి ఇస్తారన్నమాట. అలాగే చివరిది F 6వది స్టేషనరీ వస్తువులకు సంబంధించినటువంటివి. ఇందులో మరి 1 స్టాంప్ ప్యాడ్, 2 మ్యాచ్ బాక్సు, 3లో సైన్ బోర్డులు అనేవి ఇవ్వబడతాయి. అంటే ప్రిసైడింగ్ అధికారి అని తెలియజేసేటువంటిది టేబుల్ మీద పెట్టుకునేటువంటి ప్రిసైడింగ్ అధికారి, పోలింగ్ అధికారి 1, పోలింగ్ అధికారి 2, పోలింగ్ అధికారి 2 అనేటువంటివి 3, అలాగే ప్రవేశము, నిష్క్రమణ, నిష్క్రమించు, అలాగే పురుషుడు, స్త్రీ, పోలింగ్ ఏజెంటు అనేటువంటిది, మీరు వెబ్కాస్టింగ్, సీసీటీవీ నిఘాలో ఉన్నారు అనేటువంటిది, అలాగే ఎన్నికల ప్రవర్తన నియమాలు 1961లోని రూల్ 31(1)(a) ప్రకారం అవసరమైన ప్రాంతాన్ని పేర్కొనేటువంటి ఇతర నోటీస్కి సంబంధించిన అన్నీ కూడా, అలాగే ఒక సాధారణ పెన్సిలు, బాల్ పాయింట్ పెన్నులు 5, అంటే నీలం రంగు 3, ఒక ఎరుపుది, ఒక వెండి తెలుపు రంగు పడేటువంటిది ఇవ్వబడతాయి. అలాగే ఖాళీ కాగితాలు, వైట్ పేపర్స్ ఒక 8 షీట్లు, అలాగే పిన్స్ ఒక 25, అలాగే మైనప్ సీల్లు ఇచ్చేటువంటి ఒక 6 స్టిక్స్, అలాగే గమ్ పేస్ట్ ఒకటి, బ్లేడ్ ఒకటి, అలాగే క్యాండిల్ స్టిక్స్ ఒక 4, అలాగే దారబంతి 20 మీటర్ల దారపు ఒకటి, టైన్ దారం ఒకటి, అలాగే మెటల్ స్కేల్ ఒకటి, కార్బన్ కాగితం 3, నూనె మొదలైనవి తొలగించడానికి ఒక గుడ్డ ముక్క, అలాగే పేపర్ షీట్లను ప్యాక్ చేయడానికి ఒక వేరొక పేపర్, బ్రౌన్ పేపర్ ఒకటి, అలాగే చెరగని ఇంక్ బాటిల్ పెట్టుకోవడానికి ఒక ఖాళీ కప్పు, గుండు సూదులు ఒక 24, రబ్బర్ బ్యాండ్లు ఒక 20, అలాగే సెలో టేప్ ఒకటి అనేటువంటిది ఇవ్వబడతాయి. ఈ విధంగా 6 విభాగాలుగా ఇవన్నీ కూడా మనకు అందించబడతాయి. వీటినన్నిటినీ మనము డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో సరిచూసుకొని వారికి సైన్ చేసి ఇచ్చినట్లయితే మనకు అవన్నీ మెటీరియల్ ఇవ్వబడతాయి. వీటన్నిటిని చెక్ చేసుకుని ఏమైనా తగ్గినట్లయితే వాళ్ళకి రిపోర్ట్ చేసినట్లయితే ఇస్తారు. ఒకవేళ ఇవ్వకపోయినా కంగారు పడే పని లేదు. అందులో ఉన్నటువంటి వాటిని సెక్టోరియల్ ఆఫీసర్స్కి మీకు ఏమేం కావాలో తెలియజెప్పినట్లయితే పోలింగ్ స్టేషన్లో అయినా సరే వాళ్ళు తీసుకొచ్చి ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి మనం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ అంటే 12/5/2024 తారీఖున మనము డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో తీసుకునేటప్పుడు వీళ్ళు ఈ లిస్ట్ ఆఫ్ పోలింగ్ మెటీరియల్ మనకి ఇవ్వబడుతుంది. దాని ప్రకారం వాటన్నిటిని చెక్ చేసుకొని సైన్ చేసుకొని తీసుకోవాల్సి ఉంటుందన్నమాట.